బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ప్రాంతంలో చోటు చేసుకున్న ఒక హృదయ విదారక ఘటన అందరినీ షాకింగ్ కి గురి చేస్తోంది. తనకు విడాకులు ఇచ్చిందన్న కోపంతో ఓ భర్త తన మాజీ భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల ప్రకారం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న 30 ఏళ్ల సునీత గతంలో మహేష్ను వివాహం చేసుకుంది. అయితే ఇద్దరి మధ్య కుటుంబ కలహాలు తలెత్తడంతో కొంతకాలంగా వేర్వేరుగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో సునీత మహేష్కు చట్టబద్ధంగా విడాకులు ఇచ్చింది. అనంతరం ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకుని వనస్థలిపురంలో నివసిస్తోంది. అయితే ఈ విషయం మహేష్ను తీవ్రంగా కలిచివేసింది. తనను వదిలి వెళ్లిపోయిందన్న ఆగ్రహంతో సునీతపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఆమె ఇంట్లోకి చొరబడి దారుణంగా హత్య చేశాడు. ఎంతలా అంటే హత్య చేసేందుకు ఏకంగా అతడు ఇనుమును కట్టింగ్ చేసే మిషన్ని ఉపయోగించి ఈ ఉదంతానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి సునీతను హత్య చేసి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసిన పొరుగువారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజ్, కాల్ రికార్డుల ఆధారంగా నిందితుడైన మహేష్ను గుర్తించారు. ఈ ఘటనతో వనస్థలిపురం ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. కూర్చోండి. చెప్పు.